ఉంటుంది. రుద్రాక్ష అంటే చాలా మంది ఇవి తిన్న వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు, ఈ టైంలో స్నానం చేసేటప్పుడు ఇలాగా అతి సర్వత్వ వజ్జేతన చెప్పింది అందాక అది ఏది అతి ఉండకూడదు. ఇప్పుడు అవన్నీ ఇవన్నీ చూసేటప్పటికి మామూలు వాళ్ళకి వేసుకోవాలంటే ఇన్ని నియమాలు పాటించాలి. అసలు రుద్రాక్షకి అస్సలు ఉండవమ్మా. ఎందుకు ఉండవంటే ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఇవేమీ ఆయనకు వర్తించవు. అందుకనే ఉత్తర భారతదేశంలో అర్చకులే ఉండరు, మనమే పోయి అర్చన చేసుకోవాలి. అవునండి, శివాలయాల్లో. ఉత్తర భారతదేశం ఏమిటి, ఇక్కడ కూడా అది ద్వాదశ జ్యోతిర్లింగం అయినా శక్తిపీఠమైనా, ఇప్పుడు మనం శ్రీశైలం ఉంది, ద్వాదశ జ్యోతిర్లింగం శక్తిపీఠం. అవునండి, అక్కడికి ఎవరైనా వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, శివలింగాన్ని తాకవచ్చు, శిరస్సుని ఆనించవచ్చు. స్త్రీలైనా పురుషులైనా మీరు ఏ కండిషన్లో ఉన్నారని ఎవరు అడగరు, వెళ్ళొచ్చు కదా. అది కాశీ అయినా అంతే, కాశీలో అయినా స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఒక వాయులింగ